కరెక్ట్. చెప్పండి 9 సార్ 9 o'clock. ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 27/2025 ఆదివారము రాత్రి 9 గంటలు సమయం. మనం హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని ఈ అధ్యయన తరగతులకు స్వాగతం. సోదర బృందమునకు నమస్కారం. మనం శాస్త్రాధ్యయన ప్రారంభం చేసుకున్నాం. చివరగా అంటే ఎవరి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ శాస్త్రాలకి సంబంధించి ఆయనకి నమస్కరించి అక్కడ ఆపాం. ఇప్పుడు పోయిన ఆదివారం నాడు, పోయిన బుధవారం నాడు నమస్కరించి అక్కడ ఆపాం. గురు శుక్ర శని ఆదివారం, ఇది 4వ రోజు. ఇట్లా నమస్కరిస్తూనే ఉన్నాం. ఈ రోజుకి నమస్కారం అయింది, అంటే అది వ్యక్తమైంది అన్నట్టుగా. అంటే సూక్ష్మం నుంచి స్థూలానికి వచ్చేటప్పటికల్లా 4 రోజులు పట్టింది అన్నట్టుగా ముందుగా వారికి నమస్కరించి సాముద్రిక శాస్త్ర విషయంలో నేర్చుకునడం ప్రారంభిద్దాం. ఎవరిది? కౌంట్ డి సెయింట్ జర్మైన్, మాస్టర్ రాకోచి. రోజర్ బేకన్ గా, ఫ్రాన్సిస్ బేకన్ గా, మాస్టర్ కౌంట్ డి సెయింట్ జర్మైన్ గా ఇలా కొన్ని జన్మలు తీసుకున్నాయన. ప్రస్తుతము అంటే అన్ని రకాల క్రతువులు ఈయన యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి.
అయితే ఈ 4 కలిపి ఈ 4 రోజులు ఏదైతే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అన్నట్టుగా ఈ పరాపశ్యంతి మధ్యమ అది 3 విభాగాలుగా అది వైఖరి మళ్ళా 4 ఉప విభాగాలుగా అన్నట్టుగా. అంటే 7 కదా మనకు కావాల్సింది. హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ. అంటే ఒక్క నమస్కారంలో మనకి ఈ నమస్కారంతో ఆయన అనుసంధానం చేసుకోవడానికి. ఆయన ఎక్కడ హైయర్ ట్రయాడ్‌లో శిఖరాగ్రంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి నమస్కారం చేయడం అనే దానికి సంబంధించి. అలా చేశాము అన్నదానికి వైఖరిగా ఇప్పుడు ఈ రోజున మనం నమస్కరించాము. నమస్కరించి మనం ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇలాగా వివరించుకోవటం అనే దాన్ని. ఇది దేనికి సంకేతంగా ఉందంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీఠం ఉంది. గురు పీఠ పరంపర ఉంది అని అనుకుంటున్నాం కదా. అలాగే సౌర కుటుంబానికి సంబంధించి సౌరపేట గురు పరంపర. అలా మిగతా గ్రహాలకి సంబంధించి ప్లానెటరీ హైరార్కీ. అలాగే మన భూగ్రహానికి సంబంధించి ఈ భూగోళానికి సంబంధించి మహీపీఠం. దాంట్లో 3 ముఖ్య శాఖలు, 4 ఉపశాఖలు గలవు. అంటే హైయర్ ట్రయాడ్‌కి సంబంధించి మనం సీక్రెట్ డాక్టర్‌లో చెప్పుకునే ఊర్ధ్వ త్రిభుజి, అధో చతుర్భుజి. 7 సరిపోవటానికి. 3 ముఖ్య శాఖలు. ఏంటవి? సంకల్పము, ప్రేమ, జ్ఞానము, ప్రజ్ఞ. మిగతా 4 ఉపశాఖలు. అంటే వైఖరికి వచ్చేసేసి 4గా మారుతుంది. అంటే స్థూలానికి రావడానికి సంబంధించి. ఆ 4 ఉపశాఖల్లో ఒక ఉపశాఖ 4వది చిట్ట చివరిది మాస్టర్ రాకోజీ నిర్వహణలో ఉన్నది. దాన్ని క్రతు నిర్వహణ అంటారు, సెరమోనియల్ మ్యాజిక్. అంటే మనం ఈ సంకేతంగా చిట్ట చివరిది అది సెరమోనియల్ మ్యాజిక్ అన్నది 4 ఉపశాఖల్లో చిట్ట చివరిది. అంటే 3 ముఖ్య శాఖలు, 4 ఉపశాఖలు, మొత్తం 7. ఆ 7లో చిట్ట చివరిది. ఈ 4 ఉపశాఖలు ఏంటి? వైఖరికి సంబంధించింది. ఆ వైఖరిలో చిట్ట చివరిది. అంటే బయటికి వ్యక్తం అవుతూ ఉన్నది అన్నట్టుగా. ఆ విధంగా మనం ఆయనతో అనుసంధానం అవటానికి. ఎందుకంటే ఆయన నుంచి మనకి ప్రసారం అవుతుంటే మనలో అది మేల్కొంటూ ఉండడం. మనం ఒక దీపస్తంభం దగ్గర నిలబడితే ఆ వెలుగులో ఆ చుట్టూ ఉన్నాయన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లా మనం ఆయన వద్ద నిలబడితే ఈ శాస్త్రం మొత్తం, ఎందుకంటే శాస్త్రం అంతా ఎక్కడుంది? ఈ గ్రంథంలో లేదు. గ్రంథంలో ఉంది. కానీ దీంతో పాటు మనలో కూడా ఉంది. అణువణువున ఉంది. ఇప్పుడు అది నిద్రాణ స్థితిలో ఉంది. దాన్ని మేల్కొల్పటం. ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నామంటే అర్థం మేల్కొల్పటం. ఎందుకంటే తట్టి లేపటం. ఉన్నదాన్ని తట్టి లేపటం. సరే. మరి మనం ఎందుకు చేరాము ఇక్కడ? అందరం మన పనులన్నీ మానుకుని 9 అవ్వంగానే ఇక్కడికి వచ్చేసాం. ఒక చోట చేరాం. అంటే ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం గానీ ఫోన్‌లో చూస్తుంటే ఒక చోటే ఉన్నాం గదా. కాబట్టి ఒక చోట చేరాం. దేనికి? ఏదో ఒక విషయం వివరిస్తున్నారు. ఆ విషయాన్ని తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ చేరాం. ఈ సృష్టిలోకొచ్చాం మనం. దేనికొచ్చాం ఈ సృష్టిలోకి? వచ్చామంటే ఏదో దానికి ఒక పర్పస్. ఇప్పుడు ఇక్కడికొచ్చామంటే ఇది ఆ విషయం ఏదో వివరిస్తున్నారు, అది తెలుసుకుందామని వచ్చాము అనుకున్నాం. అట్లాగే ఈ సృష్టిలోకొచ్చాం. దానికి సంబంధించిన వివరణ మన దగ్గర లేదు. అది ఈ శాస్త్రం ఇస్తుంది మనకి. ఎందుకొచ్చాం? మన కర్తవ్యం ఏంటి? మన పర్పస్ ఏంటిది? అన్నది
ఈ హస్తరేఖల ద్వారా స్పష్టంగా మనకి అవగతం అవుతుంటుంది. జ్యోతిష్యం ద్వారా ఎట్లా ఏ శాస్త్రం తీసుకున్నా కానీ ఆయా శాస్త్రం బట్టి ఆయా పద్ధతుల్లో చక్కగా మనకి చివరికి ఏంటి వస్తుంది అంటే పర్పస్. ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఈ సృష్టిలోకి ఎందుకు వచ్చావు, ఎందుకు జన్మ తీసుకున్నావు అన్న విషయాన్ని. ఓకే. కావున ముందుగా వారికి నమస్కరించి సాముద్రిక శాస్త్ర విషయములను నేర్చుకోవడం ప్రారంభిద్దాం. ఎందుకంటే పరమ గురువులు అంటే మాస్టర్స్, అంటే రాకోజీ ఎవరు పరమ గురువుల్లో ఆ పరంపరలో ఒకళ్ళు. పరమ గురు పరంపరలో 7 మాస్టర్స్ లో ప్రముఖంగా ముఖ్యంగా 7 మాస్టర్స్ లో ఒకళ్ళు మాస్టర్ రాకోజీ. సృష్టిలోని సర్వజీవులను ఆధ్యాత్మికత వైపుకు మరల్చి తద్వారా సెల్ఫ్ రియలైజేషన్ మోక్ష స్థితిలో ఉండడానికి జగద్గురువు ప్రణాళికలో భాగంగా జగత్ కళ్యాణార్థం నిరంతరం తమ వంతు కర్తవ్యంగా నిర్వహించుతున్నారు కాబట్టి వారికేసి తిరిగితే శాస్త్రమునకు సంబంధించిన విషయములు మనలో మేల్కొనడంతో పాటు మోక్ష స్థితి అనగా యథాపూర్వ స్థితిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం శాస్త్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందామని వచ్చాం. కానీ డబుల్ ధమాకలాగా శాస్త్రానికి సంబంధించిన విషయము తెలుస్తుంది, దాంతోపాటు మన గురించి కూడా తెలుస్తుంది. మన గురించి తెలియడం అంటే మోక్ష స్థితిలోకి వెళ్ళిపోవడం అన్నట్టు అయిపోతుంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా అలాగా మనమేమో ఈ శాస్త్ర విషయం తెలుసుకుందామని వచ్చాం, కానీ దాంతోపాటు ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో అది కూడా అందించడం జరుగుతుంది దీని ద్వారా. ఎందువల్ల అంటే మాస్టర్స్ కేసు తిరిగాం మనం. హస్త సాముద్రిక శాస్త్ర విషయములను తెలుసుకోవాలనే ఆలోచన కలిగించి మనందరిలోనూ సంకల్ప రూపముగా ఉన్న మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే గారులకు మరియు ఆ సంకల్పమునకు భౌతిక రూపమును ఇచ్చిన శ్రీ వోగిరాల రామచంద్రరావు దంపతులకు ప్రణమిల్లుదాము. శాస్త్ర విషయములను సుగమంగా నేర్చుకునడానికి వీలుగా తమకు తెలిసిన సమస్త విజ్ఞానమును తెలపడానికి ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ అను గ్రంథమును వ్రాసి మనకు మార్గదర్శకులుగా ఉన్న డాక్టర్ విలియం జి బెన్హామ్ గారికి నమస్కరించి వారు చెప్పిన విషయముల గురించి కొంత ముచ్చటించుకుందాం. సంగతి కాబట్టి అందరికి ఎవరిని వదలలేదు మనం, అందరికీ ప్రణమిల్లాం. ఇక శాస్త్ర విషయాన్ని పరిచయం చేసుకుందాం. లెసన్స్ ఆన్ ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రైటింగ్ పరిచయం. Read esoterically, they all yield the same meaning. Read esoterically, మనం ఏదైనా చదవండి, తెలుసుకోండి, చూడండి, మన పంచేంద్రియాలతో గమనించండి. ఎట్లా? ఈసోటరికల్లీ అంటే బాహ్య రూపంతో ఆగిపోకుండా, బాహ్యాకారంతో, ఈ భౌతిక రూపంతో ఆగిపోకుండా గుప్తముగా నిగూఢముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో అక్కడ వరకు వెళ్ళటం మనం, అంటే సెంటర్ వరకు, కేంద్రం వరకు వెళ్ళటం. అట్లా రీడ్ ఈసోటరికల్లీ, దే ఆల్ ఈల్డ్ ద సేమ్ మీనింగ్. బయట రకరకాల ఆకారాలు, రకరకాల విషయాలు ఎన్నెన్నో, కానీ అవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి లోపలికి వెళ్ళేటప్పుడు కల్లా. దే ఆల్ ఈల్డ్ ద సేమ్ మీనింగ్, అంటే కేంద్రం ఒకటే. ద వన్ హూ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ విల్ అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్. అట్లా మేము బయట కాకుండా, బయట తచ్చట్లాడకుండా గది లోపలికి వెళ్తామండి. ఇంటి లోపలికి
గర్భ గదిలోకి అంటే గర్భాలయంలోకి వెళతాం అన్న వాళ్ళకి ఏమవుతుంది, ద వన్ హూ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, బయట ఆగకుండా లోపలికి ప్రవేశిస్తాం. ఇట్ విల్ అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్, రహస్యముగా దాగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మనకు దర్శనం ఇస్తుంది. ఎక్కడిది ఇది? ద సీక్రెట్ డాక్ట్రైన్ వాల్యూమ్ 1, హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ, ఆమె ద్వారా అందింపబడిన అద్భుత గ్రంథము, దివ్య గ్రంథం. దాంట్లో ఉన్న ఒక వాక్యం అన్నమాట ఇది. దాంతో ప్రారంభించాం దీన్ని. అంటే సామాన్యంగా ఏంటంటే ఒక గ్రంథాన్ని వెలువరించేటప్పుడు అది ఏ ప్రయోజనంతో ఇది అందివ్వబడుతుందో అది ఇంకొక దాంట్లో నుంచి ఇంకొక గ్రంథంలో ఉన్న ఒక చక్కటి వాక్యాన్ని తీసుకుని దీనికి సరిపోయేటట్టుగా ఉండే వాక్యాన్ని దాంతో మొదలు పెడతారు. మన ఇంగ్లీష్ నావెల్స్ ఏవైనా చూడండి, షేక్స్పియర్ కానీ, ఇంకా వర్డ్స్వర్త్ కానీ, సోమర్సెట్ మామ్ కానీ, ఇట్లా ప్రముఖ కథా రచయితలు, ప్రముఖ రచయితలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయంలో ఒకదాన్ని తీసుకుని దాంతో ప్రారంభిస్తారు. అట్లా మనం ఏం చేసామంటే దీన్ని హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ ద్వారా అందింపబడినటువంటి దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ వాల్యూమ్ 1లో ఉన్న ఒక విషయాన్ని తీసుకుని ఒక వాక్యాన్ని ఇక్కడ మొదలు పెట్టాం. ప్రారంభం. మనం ఒక విషయం నేర్చుకునడానికి ఇచ్చట సమావేశమైనాము. ఆవేశము. సమావేశం అంటే సంధి, అంటే రెండు పదాలు కలిసింది. ఆవేశము, సమావేశము. నేర్చుకోవాలనే తపనతో మీరు, మీకు నేర్పుతూ నేర్చుకోవాలనే తపనతో నేను, ఉభయులము ఆవేశంతో ఉన్నాము. మనందరినీ కలుపుతూ ఒకే విషయం మన ఆవేశమును సమం చేస్తున్నది. అందుచేత ఇచ్చట మనం సమావేశమైనామని చెప్పడం జరిగింది. ఇట్లా మనకి ఎక్కడైనా కానీ సమావేశం ఉంది అన్నప్పుడు ఈ భావనతో అక్కడ కూర్చోవటం మనం. ఎందుకంటే సమావేశం అనగానే రెండు భాగాలు ఉంటుంది. వినేవాళ్ళంగా మనం, చెప్పేవాళ్ళంగా ఎవరో స్టేజ్ మీద ఉంటారు వాళ్ళు. ఇద్దరి మధ్యన అనుసంధానంగా చెప్పబడే విషయం. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది సమావేశం అంటే. అప్పుడు ఈ భావంతో సమావేశం ఏ విషయం గురించి? మానవుడు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఎన్నో విషయముల గురించి తెలుసుకోవడానికి, విజ్ఞానమును సముపార్జించడానికి తాపత్రయపడుతుంటాడు. అలా కాక సమస్తమును తెలుసుకుంటున్న తాను ఎవరు, తన యొక్క లక్షణములు ఏమిటి, ఆ లక్షణములు ఎలా పనిచేస్తున్నాయి, సృష్టిలో తన వంతు కర్తవ్యము ఏమిటి, తన కర్తవ్యమును నిర్వహించుటలో వైఫల్యముల తీవ్రత ఎలా తగ్గించుకోవాలి, తనలో నిద్రాణమై ఉన్న శక్తి యుక్తులను వెలికి తీయడం ఎలా, తనలోని బలహీనతలను సరిదిద్దుకోవటం ఎలా మొదలైన సమస్యలను పరిష్కరించుకుని జీవితమును సుఖమయం చేసుకుంటూ తాను సుఖపడుతూ ఇతరులను సుఖపెట్టుచు జీవితమును గడుపుటకు వలసిన విజ్ఞానమును అందించడానికి సృష్టికర్త నుండి మానవుల కొరకు ఎన్నో శాస్త్రములు అందింపబడినాయి. వాటిలో హస్త సాముద్రిక తత్వశాస్త్రము ఒకటి. హస్త సాముద్రిక తత్వశాస్త్రమును నేర్చుకునవలసిన ఆవశ్యకత ఏమిటి? ఇట్లా మనం ఒక పని చేస్తున్నామంటే ఏదో చేసేస్తున్నాం, ఎవరో చెప్పారు, ఏదో కూర్చున్నాం, వింటున్నాం, అయిపోయింది అన్నట్టు కాకుండా దేనికి, ఎందుకు ఇక్కడ కూర్చున్నాం, అప్పుడు మనలో పట్టుదల పెరగటానికి వీలుంటుంది. అది పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం ఈ అన్ని తరగతులు
అన్ని క్లాసులకి అటెండ్ అయినట్టు ఉంటుంది, పూర్తి చేసినట్టు ఉంటుంది. కానీ క్లాసులకి అటెండ్ కాకముందు ఎలా ఉన్నామో క్లాసులు పూర్తయిన తర్వాత కూడా అలాగే ఉండిపోవటం జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఏంటిది, ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఫస్ట్ అది ఎందుకు వచ్చామంటే అప్పుడు మనకి ఉరికే రాలేదు ఇక్కడికి తమాషాకి. ఇక్కడ ఏదో చెప్తున్నారు, అది నేర్చుకోవాలి, మేము అది తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవడం, ఏమిటి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి, ఎందుకు నేర్చుకోవడం, మళ్ళీ వెంటనే రావాలి దానికి పక్కనే. అప్పుడు ఇంకా బలపడుతుంది అది. ఎందుకు వచ్చామంటే కొంతవరకు బలం వచ్చింది, ఎందుకు నేర్చుకోవడం అప్పుడు ఇంకా బలపడుతుంది అన్నమాట. అది ఏ విషయమైనా కానీ మీరు దీన్ని ఇలా జత చేయండి. ఇది లేకుండా మనం ఎక్కడ ఏది నేర్చుకున్నా కానీ అది అలా ఉండిపోతుంది ఇక అంతే. మనసులో మెదిలే భావ తరంగములు అరచేతిలో రేఖలుగా, అరచేయి ఆకారముగా, అరచేతిలోనే మౌంట్స్ అంటే గ్రహ శిఖర స్థానములుగా రికార్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల జరిగిపోయిన సంఘటనలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అరచేతిలో లభించగలదు. అదే సమయంలో వర్తమానంలో ఏం జరుగుతున్నది, పై రెండిటి ద్వారా భవిష్యత్తునకు సంబంధించి ఎలా ఉండగలదో తెలుసుకోవడానికి ఖచ్చితమైన ఆధారంగా అరచేయి ఉపయోగపడగలదు. మనకు తెలిసినంతలో మనస్సులో భావరూపంలో ఆలోచన కదలిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అంతకుముందు ఆలోచన ఎక్కడ ఉంది తెలియదు. అందుచేత మన యొక్క కార్యక్రమంలో అన్ని ఆలోచన మెదలిన తర్వాత ఆచరణలోనికి వస్తున్నాయి. కాబట్టి ఆలోచన యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించవచ్చు. ఆ ఆలోచనలే మెదడు ద్వారా అరచేతిలోకి వెళ్ళిపోతున్నాయి, రికార్డ్ అయిపోతుంది అక్కడ. మనసు పొరలలో అంతర్లీనముగా దాగిన ఎన్నో విషయంలోకి సంబంధించిన సమాచారమును అరచేయి ద్వారా పొందవచ్చు. ఆ విషయంలో మన యొక్క వ్యక్తిత్వమును, మన యొక్క క్యారెక్టర్ను నిర్ణయింపచేసి నిత్య జీవితంలో మన కార్యక్రమములను ప్రభావితం చేస్తుంటాయి. అంతశ్చేతనలో దాగి ఉన్న కోరిక, సబ్ కాన్షియస్ లో దాగి ఉన్న కోరిక, స్వీయ రక్షణ, తీరని కోరికలు తద్వారా మన మానసిక స్థితిని తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఒకే పనిని గుడ్డిగా ఇతరులను అనుసరిస్తూ చేసిన దానికి, ఆ పనిని గురించిన పూర్తి అవగాహనతో చేసిన దానికి ఎంత తేడా ఉంటుందో, మనం మన జీవితాన్ని గాలివాలుకు కొట్టుకుపోతున్నట్లుగా గడిపిన దానికి, అవగాహనతో జీవితాన్ని గడిపిన దానికి అంత తేడా ఉంటుంది. అదే విధంగా ఎన్నో పనులు చేసే మనకు సంబంధించి కూడా పూర్తి అవగాహనను కలిగి ఉన్నట్లయితే ప్రశాంతత చోటు చేసుకోవడంతో పాటు జీవితాన్ని సుఖమయంగా గడపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకు హస్త సాముద్రిక తత్వశాస్త్రము ఎంతో తోడ్పాటునిస్తుంది. కాబట్టి నేర్చుకునవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే మనల్ని మనం సరిదిద్దుకోవటానికి. చక్కగా ఉపయోగపడుతుంది. ఏ విషయం గురించి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి, ఈ రెండు మనకి స్పష్టంగా ఉంది. అసలు ఇంకా ఇది నేర్చుకోవడంలో మనం 3 భాగాలు చేయటం జరిగింది. ఇది అంటే మనం గ్రహించటానికి, తేలికగా గ్రహించటానికి, అర్థం చేసుకోవటానికి మనం భాగాలు చేసుకుంటాం.
భాగాలు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తేలికగా మనకు అర్థమవుతుంది. అంతేగాని అన్ని భాగాలుగా ఉన్నాయని కాదు. మొత్తం కలిపి ఒకటే. కానీ ఒక్కొక్క ముద్దే కదా మనం తింటాము. అన్నం అంతా ఒకటే. అయితే మనం మొత్తం పళ్ళెంలో ఉన్న అన్నమంతా ఒక్కసారిగా మనం తినలేం. ఒక్కొక్క ముద్ద మనం స్వీకరిస్తూ ఉంటాం. అట్లాగా ఉన్న విషయాన్ని కొన్ని భాగాలు చేసి, ఒక్కొక్క భాగం జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్తుంటే, అప్పుడు అయితే ఈ భాగాలన్నీ గూడా దేనికి దానికి విడివిడిగా ఉండవు. ఒక భాగానికి తర్వాతి భాగానికి అనుసంధానంగా ఉంటుంది. పరిపూరకంగా ఉంటుంది. ఒక భాగంలో మనం కొన్ని విషయాలు తెలుసుకొని, ఇంకా కొన్ని మనకి తెలియనివి ఉంటాయి. అవి ఇంకొక రెండో భాగంలో మనకు తెలియబడతాయి. అట్లా ఒకదానికొకటి అనుసంధానంగా. మూడిటిని ఒకేసారిగా చెప్పుకుంటే 3 భాగాలు మనకు అస్సలు అర్థం కాదు. అందుకని ఇట్లాగా మనం విభాగాలు చేసుకోవడం జరిగింది. ఆ విభాగాలేంటి? చేయి యొక్క ఆకారం, అరచేయి ఆకారం. శబ్దాలు బాగా వినపడుతున్నాయా? మనం ఈ పాఠాన్ని ప్రారంభించుకున్నామని ఉత్సాహంతో టపాకాయలు పేలుస్తున్నాయి. సరే, 3 భాగాలుగా అనుకున్నాం. అదేంటంటే అరచేయి ఆకారము. దాంట్లో మళ్ళీ 16 రకాలుగా చెప్పడం జరిగింది, ఉపవిభాగాలుగా. అరచేయి ఆకారం. తర్వాత రెండో భాగంలో గ్రహ శిఖర స్థానం. మన అరచేయి చూసినప్పుడు ఆ వ్రేళ్ల దిగువగా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. మన అరచేతిని ఇలాగా చాపి చూసుకోండి, అది ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆ ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశాన్ని మనం గ్రహ శిఖర స్థానం లేకపోతే మౌంట్స్ అంటాం. అది చాలా కీలకమైనది మనకి. మన యొక్క స్వభావాన్ని తెలియజేయటానికి, మనం దేనికి సంబంధించిన ప్రభావంలో ఉన్నామో తెలియజేయటానికి అది ఉపయోగపడుతుంది. అలా 7 గ్రహ శిఖర స్థానాలు ఉన్నాయి మనకి. అంటే 4 ఫింగర్స్ 4 మనకి. ఫింగర్స్ 4, బొటన వేలు 1. మామూలుగా వేళ్ళు 5 అనే అనేస్తాం. వేళ్ళు ఎన్ని ఉన్నాయండి? చేతులకు వేళ్ళు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయని అనుకుంటాం మనం. కానీ 4 ఫింగర్స్, 1 థంబ్ కలిపి 5 అన్నమాట. థంబ్ సమానం. ఈ 5 కింద 5 గ్రహాలకు సంబంధించిన గ్రహ శిఖర స్థానాలు ఉంటాయి. వాటిని గ్రహ శిఖర స్థానాలు అంటాం. చేతి మధ్యలో, తర్వాత చేతికి అడుగున, అరచేతికి మిగతా ఇప్పుడు మొత్తం 7 మనకు వారాలు ఏమైనా 7 వారాలు. ఆ 7 గ్రహ శిఖర స్థానాలు ఇక మూడవది హస్తరేఖలు. ఆ రేఖల్లో మెయిన్ అంటే ప్రధానమైన రేఖ ఆత్మరేఖ, అంటే లైఫ్ లైన్, ఆత్మరేఖ, శీర్షరేఖ, జీవిత రేఖ. తర్వాత మైనర్ లైన్స్, ఇంకా అనేక రకాలైన రేఖలు ఉంటాయి. ఈ రేఖలన్నీ ఏంటన్నమాట? వైఖరిగా మనకి ఇవేమో సూక్ష్మంగా ఉంటాయి. అరచేయి ఆకారము, అలాగే గ్రహ శిఖర స్థానాలు మనకి సంబంధించిన విషయము సూక్ష్మంగా చెప్తూ ఉంటుంది. అది వాటి యొక్క వ్యక్త రూపంగా ఈ రేఖలు మనకి ఇది ఇలాగా ఉంటుంది అని, అంటే మన ప్రయాణం ఎలాగో ఉందో తెలియచేస్తుంది అనమాట. అది అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామంటే మామూలు ఈ లుంగి చొక్కాతోనూ ఏదో తక్కువ బట్టలతో ఉంటాం మనం. ఇక బయటకు వెళ్ళాలి అంటే మన యొక్క ఆకారం అదిగా తీసుకుంటే, మన ఇంట్లో ఉన్నప్పుడు ఇది ఒక ఆకారం తీసుకుంటే, అప్పుడు బయటకు వెళ్ళటానికి మనం
బట్టలు వేసుకుంటాం. ఆ బట్టలకి గ్రహ శిఖర స్థానాలుగా వాటిని అనుకుంటే అప్పుడు బయటికి బయలుదేరి ప్రయాణం మొదలు పెడతాం. ఆ మార్గంలో ఏదో ఒక రోడ్లో వెళ్తూ ఉంటాం మనం. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటాం ఆ మార్గంలో. అవన్నీ రేఖలు. అట్లా మనం ఈ 3 ఒకదానికొకటి సంబంధంగా ఈ చేయి ఆకారంతో గ్రహశిఖర స్థానాలకి సంబంధంగా ఈ రేఖల ద్వారా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. మన జీవనయానం, మన జీవిత ప్రయాణం. వాటి గురించి మనం రేపటి నుంచి చేయి ఆకారం, అరచేయి ఆకారానికి సంబంధించి రేపటి నుంచి మనం చెప్పుకుందాం. దాంట్లో 16 భాగాలను 16 ఉప విభాగాలుగా చేశారు. అవి ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్దాం. మీకు ఈ స్క్రీన్ మీద కనబడేటట్టుగా కూడా చేయటానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఊరికే చేయి ఇలాగుంది అలాగుంది అంటే మరి ఏమి అర్థం అవుతున్నట్టు ఉండదు కదా. ఆ బొమ్మ అక్కడ కనిపిస్తూ ఉంటే అప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్క్రీన్ మీద కూడా అది కనబడేటట్టుగా ఏర్పాటు చేయబడుతుంది శ్రీనివాసమూర్తి గారి సహకారంతో. ఓకే, ఈనాటికి ముగించుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకంటే ఈ పద్ధతి ఎందుకు పెట్టుకున్నామంటే ఒక ఉపనిషత్తు లాగా మీకు ఇది బోధించడానికి. ఎందుకంటే ఉపనిషత్తులు ఏంటి, ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో అది తెలియజేయమని శిష్యుడు వచ్చి గురువుని అడగటం, గురువు దాన్ని అతని చేతే అతనికి అర్థమయ్యేటట్టుగా తనకి తనే అర్థమయ్యేటట్టుగా చెప్పడం, తను ప్రత్యేకంగా వివరించి చెప్పకుండానే అట్లా ఇది బోధింపబడుతుంది. కాబట్టి ఈ పద్ధతి తీసుకున్నాం మనం. ఓకే, వాసుదేవ.